తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి, నాయన ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా అతిక్రమలను బట్టి గాయము నొందినవాడా మీకే స్తుతి. మా దోషములను బట్టి నలగొట్టబడినటువంటి వాడా మీకే స్తోత్రం. నరుల చేత నిందింపబడినవాడా మీకే స్తుతి. ప్రజల చేత తృణీకరింపబడినవాడా నీకే మహిమ. అతిక్రమం చేయి వారిలో ఎంచబడినటువంటి వాడా మీకే మహిమ. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయువాడా మీకే స్తుతి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నందుకు మీకే స్తోత్రం. సమాధిలో నుండి లేచి ఉన్నవాడా నీకే మహిమ. పునరుద్ధానమును జీవమునైనటువంటి వాడా మీకే స్తుతి. మార్గము సత్యము జీవమునైనటువంటి వాడా మీకే స్తోత్రం. ఆది సంభూతుడా మీకే మహిమ. ప్రథమ ఫలమైనటువంటి వాడా మీకే స్తుతి. నేనే ద్వారమని చెప్పినటువంటి వాడా నీకే స్తోత్రం. మరణము జయించినటువంటి వాడా నీకే మహిమ. పాతాళమును జయించినటువంటి వాడా మీకే స్తుతి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు గలవాడా మీకే స్తోత్రం. మా పాపములను బట్టి మాకు ప్రతిఫలం మీయక, మా దోషములను బట్టి మా ప్రతిఫలం మీయక ఉన్నందుకు మీకే మహిమ. పడమటకు తూర్పు ఎంత దూరమో నీవు మా అతిక్రమలు మాకు అంత దూరపరిచి ఉన్నందుకే మీకే స్తుతి. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిలో సఫలపరిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. నీ ప్రజల బల పరాక్రమములు అనుగ్రహించున్నందుకు మీకే మహిమ. నీ ప్రజలకు సమాధానం కలగజేసి ఆశీర్వదించినందుకు మీకే స్తుతి. యెహోవా నీ ప్రజల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయి దేవా మీకే స్తోత్రం. యెహోవా నీ ప్రజల యందు ప్రీతిగల మా దేవా నీకే స్తోత్రం. అద్భుతములు చేయి దేవా నీకే మహిమ. బలవంతుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. ఇదిగో నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకుండా ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, యెషయా గ్రంథం 44:22 సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు లేఖనము సెలవిచ్చినట్లు ప్రభా యెహోవా నాయన నీవు దయాళుడు నాయన, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడవు తండ్రి. నాయన నీకు మొర్రపెట్టి వారందరూ ఇలా ఎంతో కృపాతిశయం గల దేవుడవు తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇష్టంతో మా పాపను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి నాయన అబ్రహాం దేవుడా, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, వారు అనుదిన ఆహార విషయంలో, వారు అనుదిన అవసర విషయంలో, ప్రతి విషయంలోనూ తండ్రి మీ సన్నిధి మీ కృపకు తోడించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకై తండ్రి నాయన, గర్భిణీ స్త్రీల పక్షాన గర్భిణీ స్త్రీల పక్షం గురించి తండ్రి నాయన ఇక వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో నాయన వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, అనాథలకు తండ్రి ఇక వారి ఆహార విషయంలో తండ్రి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వృద్ధుల ఆరోగ్య విషయంలోనూ తండ్రి నాయన వారికి వృద్ధాప్యం వలన వచ్చిన కీళ్ళ నొప్పులను ప్రతి విషయంలోనే నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు స్వస్థత దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, అనేక మంది సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్నటువంటి వారిని కానీ, నేత్రాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని తండ్రి, గర్భం నుండి నాయన అనేక మంది గర్భములో నుండి బిడ్డలని విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ఈ లోకాశల నుంచి విడుదల దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి తండ్రి నాయన ఇగో నాయన అప్పులు బాధలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన, అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం నాయన. సోదరుల నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనేక రకాలైన శాపాలలో నుంచి బిడ్డలను విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ఇగో నాయన ప్రతి బిడ్డని కూడా తండ్రి, అంధకార సంబంధం అధికారంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించి తండ్రి నీ యొక్క రాజ్య నివాసులుగా చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా లోకాసుల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయండి ఆయన. సాతాను తంత్రాల నుంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయండి ఆయన. బాధల్లోంచి విడుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. సాతాను బంధించిన
కట్టల నుంచి విడుదల దయచేయమని తండ్రి మీ దయ రెక్కల చాటున బిడ్డలందరినీ భద్రపరచమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ దయ రెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని, వారి పనిపట్లు మీరు తోడై ఉండి సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. విద్యార్థినులని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కాలేజీ వెలుచుండగా వచ్చుచుండగా మీ కాపుదల దయచేయండి ఆయన. వారి చదువుల్లో మీరు సహాయం దయచేయండి ఆయన. ఇక పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ జ్ఞాపశక్తిని దయచేయండి ఆయన. జ్ఞానమును దయచేయండి ఆయన. బుద్ధిని దయచేయండి ఆయన. మీ చిత్తానుసారంగా నాయన ప్రవర్తించుటకు యవ్వన బిడ్డలకు అందరికీ వాక్య ప్రకారముగా వాక్యాన్ని నాయన వారి హృదయంలో భద్రపరచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన నేను మీ మెండేర దీవులతో నింపపని వేడుకుంటున్నానైనా. నూతన దయాకిరీటం, నూతన సంవత్సరం వారికి అనుగ్రహించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా సువార్త మేము ప్రకటన చేయించుండగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగో నాయన బిడ్డలు ఏం చేస్తున్నారో వారికి తెలియజేస్తున్నటువంటి నాయన మామ తిరుగుబడి చేస్తున్న ప్రతి బిడ్డని మన్నించమని, నాయన బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని నేను వేడుకుంటున్నామయ్యా. నిజమే కానీ తండ్రి సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితరంగా కనబడుచున్నది, కానీ రక్షింపడుచున్న మాకు దేవుడి శక్తి ఉన్నదని లేఖనం సెలవిచ్చున్నది కదా అయ్యా. నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కన్యకులు ఇవ్వాలి మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు ఆయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. మేము ఉదయ సాయంకాలాలలో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు అట్టి ధన్యత, అట్టి కృపను మాకు దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మరి ముఖ్యంగా తండ్రి నాయన అప్పుల బాధల్లోనూ నాయన ఇదిగో తండ్రి నాయన అనేకమైనటువంటి వ్యసనాలలోనూ నాయన లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారనయ్యా. మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నామయ్యా. మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. మీ సన్నిధి తోడుంచమని అడుగుతున్నామయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రిగా నేను కూలి పని చేయించున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెడు అలవాటుకు బానిసైపోయినటువంటి ప్రతి బిడ్డని నాయన బిడ్డలందరూ చెడు అలవాటు నుంచి, సాతాను తంత్రాల్లో నుంచి నాయన, సాతాను కట్టిన కట్టల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మొబైల్ ద్వారా అనేక పాపలు పడిపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొబైల్లో సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి నేత్రాసలు పడిపోతున్న బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సాతాను కట్టిన నా కట్టల నుంచి బిడ్డలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఆయన ప్రార్థన చేయలేకపోతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థనకు సమయం ఇచ్చి తండ్రి మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని స్తుతించడం, గణపరచడం, మిమ్మల్ని వహింపరచడకు అట్టి కృపను దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ప్రార్థనను ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను మీ సన్నిధిలో నాయన బంధిస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ విసుగుగా ప్రార్థన చేయనట్లు తండ్రి, మేము ఆత్మతో మనసుతోనూ ప్రార్థన చేయనట్లు, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, యేసేపు వలె పరిశుద్ధతగా ఉండినట్లు తండ్రి మాకు అందరికీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని, మీ సన్నిధి తోడించి నడిపించమని తండ్రి నాయన ఉదయకాల సమయంలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, ఇదిగో తండ్రి నాయన నీ ప్రజలకు తండ్రి, నీ ప్రజలకు అందరికీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన తండ్రి అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనుల కుటుంబాలను కానీ తండ్రి నాయన అడవులలో తండ్రి రక్షణ సువార్తను ప్రకటన చేయడానికి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డని మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృపను తోడించండి అయ్యా. సువార్త ప్రకటన చేస్తుండగా గ్రహింపచేసే మనసును దాయిచ్చండి అయ్యా. ఇక సువార్త ప్రకటన చేయడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానం మాకు దాయిచ్చండి అయ్యా. మీ సన్నిధిలోనైనా సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబానికి మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ఇగోనైనా స్త్రీలకు అందరికీ ఇక బిడ్డలను పెంచి పోషించే జ్ఞానము, బుద్ధి ఇవ్వండి అయ్యా. ఇళ్ళను చక్కదిద్దుకోవడానికి కావాల్సిన జ్ఞానము దాయిచ్చండి అయ్యా. బుద్ధి గలవారే తండ్రి, స్త్రీలు అనుకోగలిగి స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రం వస్త్రములు చేతనే కానీ జడలతోనైనను, బంగారంతోనైనా, ముత్యముతోనైనా, మిగులు విలుగల వస్త్రముతోనైనా అలంకరించుకొనక తండ్రి తండ్రి స్త్రీలు నాయన పరిచర్య చే స్త్రీలను మాన్యములే, కొండుములు చెప్పలేని వారుగా, మితానుభవం గలవారుగా, అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండినట్లు నాయన మీ సన్నిధి మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా నాయన. ఇగో తండ్రి మరి ముఖ్యముగా తండ్రి నాయన ఇకనైనా మీ సన్నిధిలో యవన స్త్రీలకు అందరికీ తమ భర్తలకు లోబడి తమ భర్తలను, శిశువులను ప్రేమించి వారును, స్వస్థబుద్ధి గలవారును, మంచివారినై ఉండవలనని తండ్రి నాయన అట్టి ఘనత, అట్టి బుద్ధి, అట్టి జ్ఞానము తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దాయిచ్యమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి
మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. ఈ అంత్యకాలంలో మీ పరిశుద్ధాత్మ నాయన కుమ్మరింపు మాకు కావాలని నేను వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రార్థనా శక్తిని దయచండి, ఇర్మియావులు రోధించే ప్రార్థనా శక్తిని దయచండి తండ్రి. మేము ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి దుష్ట శక్తులను తండ్రి ఇక నేను మా కాళ్ళ కింద తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పురుటు నొప్పులతో బాధపడుతున్న ప్రతి స్త్రీని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సహాయం దయచండి ఆయన. పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ప్రతి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హన్నాను, జకర్యాను, అబ్రహామును, సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి గనైనా గర్భములు పిల్లలు లేని బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో నాయన వారి గర్భాలు తెరమని మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాల్లో పడిపోకున్నట్లు మీకు కాపుదల దయచండి ఆయన. ప్రతి దినము తండ్రి నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని సూచించే గణపరిచే భాగ్యం మాకు ఇమ్మని అడుగుచున్నామయ్యా. ప్రతి కుటుంబంలో తండ్రి నాయన విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ కుటుంబాన్ని నాయన ఇంకనైనా దుష్టుడు గలిబిలి చేయకున్నట్లు, దుష్టుడు ముట్టకుండానట్లు నాయన మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో అంటే ప్రతి ప్రజలకి తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తిపని చేస్తున్న వారిని తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇంకా ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటున్నటువంటి వారిని కానీ నాయన ప్రతి పని ఉద్యోగంలో చేసుకున్నటువంటి వారిని కానీ, కూలి పని చేసుకున్నటువంటి కానీ, ప్రతి స్త్రీని కానీ, పురుషుని కానీ మీరు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షలని బిడ్డలకు రక్షణ దయచేయమని, మీ దయరెక్కల చాటును భద్రపరచమని, ఇంకా మా తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటును భద్రపరచమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని తండ్రి. ఇక నేను సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, ఇక నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ఇక నైనా కావరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, నేను ప్రార్థన విడిచినట్టు ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.